హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ మటన్ కర్రీ చేశాను. టేస్ట్ సూపర్గా వచ్చింది. కాకరకాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయ మటన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. మటన్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ మటన్ని కేజీ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 10 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి, కొంచెం ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని నానబెట్టుకోవాలి. కాకరకాయల్ని నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను. మనం కేజీ మటన్కి 1/2 కేజీ కాకరకాయలు అలా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అలా వేసుకుంటే. కాకరకాయకి ఇలా పైన కింద ఇలా తొడాలు కట్ చేసి పీసెస్ లాగా కట్ చేసి తీసుకుంటున్నాను. చిన్న కాకరకాయలు అయితే ఇంకా ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. నాకు ఇప్పుడు దొరకలేదు కాబట్టి నేను ఇప్పుడు పెద్ద కాకరకాయలతోనే చేస్తున్నాను. ఇలా అన్ని కాకరకాయలు కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు టమాటా, ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కూడా చెక్ చేసుకుందాము. మటన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్లోకి మారిన తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఇందాక చేసి పెట్టుకున్న కొబ్బరి, ధనియాల పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి. మటన్లోని నీళ్లు రాకుండా మటన్ ముక్కలు మాత్రమే వేసుకోవాలి. ఆ మటన్లోని నీళ్లను మళ్ళీ మనం కర్రీలోకి వాడుకోవచ్చు. మటన్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలోకి మటన్ బాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి దీన్ని. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. కాకరకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి చెక్ చేసుకుంటూ కింద అడుగు పట్టకుండా కాకరకాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు 60% వరకు ఉడికిన తరువాత ఇందులో మనం ఇందాక మటన్ ఉడికించిన నీళ్లు తీసి పెట్టాం కదా, ఆ నీళ్లు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తరువాత ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి.
మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని చిక్కబడేంత వరకు ఉంచుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ మటన్లో ఇలా కాకరకాయ వేసి చేస్తే అబ్బా సూపర్గా ఉంది అని చెప్తూ తింటారు. కాకరకాయ అంటే చేదు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మా ఆయన అడుగుతున్నారు, స్మెల్ ఏంటి అద్దరిపోతుంది ఇల్లంతా, ఏం చేసావు కర్రీ అని. నేనైతే కాకరకాయ మటన్ కర్రీ చేశాను అని చెప్పంగానే ఇంకెందుకు లేట్, తీసుకొచ్చి తినేద్దామని చెప్పారు. ఇంకా ఇద్దరం కలిసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాము. అసలే మా ఆయనకి కాకరకాయ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను అడుగుతున్నాను టేస్ట్ ఎలా ఉంది అని. మటన్ కూడా బాగా ఉడికింది. కాకరకాయ చేదు ఉంటుంది అనుకున్నా, కానీ చాలా బాగా టేస్ట్ ఉంది, అదిరిపోయింది. చేదు అంత లేదు, కానీ కర్రీ బాగా టేస్టీగా ఉంది. పీస్ కూడా బాగా ఉడికింది, బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది, సూపర్గా ఉంది. మటన్ పీస్ కూడా బాగా ఉంది, సూపర్. మీరు కూడా ట్రై చేసి చూడండి. కాకరకాయ మటన్ కర్రీ చాలా బాగుంది టేస్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.